ఏమని చెప్పారు వాళ్ళు? ఇక్కడ 13వ వార్డు సున్నబట్టి సంఘం సార్ విద్యుత్ కాలనీ. ఇక్కడ మాకు డింగో జ్వరాలు వచ్చి పిల్లలు చచ్చిపోతున్నారు. ఆయన పట్టించుకునే నాదుడు లేడు, అధికారులు చెప్పనోళ్ళు అంటూ లేరు. కమిషనర్ అనేక సార్లు చెప్పాము, వచ్చి చూశాడు, కానీ చేస్తామన్నారో చేయలేదు. మాకు బిడ్డలకి తల్లులకి జ్వరాలు విపరీతంగా ఉన్నాయి. ఓట్లు మటుకు వేయించుకుంటారు. మా బాధలు చూసే నాదుడు లేదు. ప్రతాపరెడ్డి గారికి చెప్పాము, అలేఖ్య గారికి చెప్పాము, ఎవరెవరికో చెప్పాము, కానీ ఎవరికి చెప్పినా కానీ వచ్చేవాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ పట్టించుకునే వాళ్ళు లేదు. దయచేసి ఇప్పటికన్నా మాకు కాలువలు వేయించి మాకు ఈ బాధ నుంచి తప్పించుకునేది చేయండి. ఇదిగో ఇంకేమో ప్రతి ఒక్కరు వస్తా ఉన్నారు, పోతా ఉన్నారు, ప్రతి ఒక్కరు చేస్తున్నారు, చూస్తామమ్మా చేస్తామమ్మా అంటున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు. ఎన్ని ఏళ్ళ నుంచి ఒక్కరు వచ్చిన వాళ్ళకల్లా బతినాడు చేస్తున్నాం. ఆఫీసులకు పోతున్నాం, తిరుగుతున్నాం, చేస్తున్నాం. అందరూ పిల్లకాయలకు బాగా లేకుండా వస్తుంది. ఎట్లాగేను దయచేసి పట్టించుకోండి సార్, దయచేసి పట్టించుకోండి. మీరు కొంచెం ఆలోచించండి మా గురించి, ఈ బాధను పట్టించుకోండి. పాపం శ్రీలక్ష్మి అనే అబ్బాయి కొడుక్కి బాగా లేకుండా వచ్చింది. దీని గురించి కాలువ గురించే డెంగీ జ్వరం వచ్చింది, బాగా లేకుండా ఎట్నాగే పాడైపోతుంది. మళ్ళీ వాళ్ళ పిల్లకాయలకు కూడా, మా పిల్లకాయలకు కూడా బాగా లేకుండా వచ్చింది. దయచేసి పట్టించుకోండి, ఒకసారి చూడండి సార్, పట్టించుకోండి. మీ కౌన్సిలర్ అలేఖ్య గారు ఎన్నిసార్లు వచ్చారమ్మా? అలేఖ్య గారు వచ్చారు, చాలా సార్లు వచ్చారు, చూసారు, చేస్తామమ్మా పైన వాళ్ళకి అడ్రస్ చెప్పున్నాం అని చెప్తున్నారు. వాళ్ళు కూడా అట్లాగే ఈ మధ్య ఏమన్నా వచ్చారా? ఈ మధ్య కూడా వస్తున్నారు, చూస్తున్నారు. 1 నెల అవుతుంది వచ్చి. మీరు ఎన్నిసార్లు విన్నపాలు చేశారు? మేము చేసి ఇప్పుడు చాలా సార్లు చెప్పున్నాం. ఒకసారి కాదు, మున్సిపల్ ఆఫీస్కి పోయాము, కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాము, మొత్తం వచ్చారు, చూసారు, పైన తీశారు, పోయారు. చేస్తామమ్మా చూస్తాం. మేము వచ్చి పైన చేస్తాము, మీకు కూలి కూడా మేము కట్టిస్తాం అంటున్నారు. ఎట్లా వాళ్ళు నిద్రలేసి పని చేసుకునే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వాళ్ళు పనులు మానుకొని ఈ చేసుకుంటే మనం ఎందుకు, ప్రభుత్వం ఎందుకు ఉండేది చెప్పు? అలాంటప్పుడు మళ్ళీ వాళ్ళు పట్టించుకొని వాళ్ళు చేయాలా? వాళ్ళు కూలి ఇచ్చో లేకపోతే వాళ్ళకి కూలి కట్టించో, సగం కూలి కట్టించైనా వాళ్ళకి చేస్తే ఆ కాలువలు అయ్యి పైకి కట్టించి అదంతా తీసి చేస్తే ఈ రోజంతా పండి బాకండమ్మ నీళ్ళు అంటే 2 రోజులు ఆపుకుంటారు, ఎట్లా కూడా చేసుకుంటారు. అలాంటప్పుడు వీళ్ళనే చేసుకోండి, మీరు చేసుకుంటే తర్వాత వచ్చి చేస్తామంటే ఎట్లా వస్తాయి? అవి రావు కదా. ఆ విధంగా ప్రభుత్వం పట్టించుకొని కౌన్సిలర్ కానీ లేకపోతే అలేఖ్యం కానీ ప్రతాప్ కుమార్ రెడ్డి వాళ్ళు కానీ ఎవరైనా పట్టించుకొని చేస్తేనే కదా ఇవన్నీ చేయింది. ఎట్ట వస్తే ఆ కాలువల సాయి చూడండి ఎట్లా ఉండయి. ఎవరు ఆకలి ముందు వాళ్ళు బిగేసుకున్నారంటే ఆడ పక్క పైన అయిపోయా, ఈ పక్కం కింద డౌన్ అయిపోయా. డౌన్ నీళ్ళు ఎట్టపోతాయి? కాలువలు పైనుంచి కట్టుకో రావాలి కదా, కట్టుకొచ్చి పైన లాగా బూడిపించుకొని పైకి కాలువ కట్టుకొని వస్తే పోతాయి. కౌన్సిలర్ ఏమంటున్నారు? మీరు చేసుకోండి మీ వాకిళ్ళ ముందు, మీ మగవాళ్ళు మీరు శుభ్రం చేస్తే పైకి, అప్పుడు మేము వచ్చి చేస్తాము.